మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని రోగులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రజల ఆరోగ్యం బాగలేకే ఆసుపత్రికి వస్తే ఇక్కడికి వచ్చాక ఇంకా వేరే రోగాలు వచ్చే పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఆసుపత్రిలో అంబులెన్స్ ఉన్నా అది షెడ్డుకే పరిమితమైందని తెలిపారు. ఇక మా దగ్గర డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ అంబులెన్స్లో డీజిల్ మీరే పోయించుకోవాలని డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి 2 days అవుతుంది. సిస్టమ్ తీసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ మేము గవర్నమెంట్ అని అనుకుంటున్నాం, కానీ బాగా చూస్తారనుకుంటున్నాం, కానీ అలాంటిది ఏం లేదండి. బయట మాత్రం టాక్ ఏంటంటే గవర్నమెంట్ బాగా చూసుకుంటుందని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మాత్రం అలాంటివి ఏం జరగట్లేదు. ట్రీట్మెంట్ అనేది నార్మల్గా జరుగుతుంది, కానీ ఇక్కడ వచ్చేసి ఫుడ్ కానివ్వండి, నీట్నెస్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా నీట్నెస్ లేదండి. దయచేసి కొంచెం దీని గురించి పట్టించుకోవాలని. నా పేరు సుమంగల్ అండి. కళ్ళు తిరిగి కింద పడిపోయి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిందండి. మంచిగా ట్రీట్ చేసిండ్రు. ప్రస్తుతానికి ఫుడ్ అయితే పెడుతుండ్రు. ఒక్కొక్క ఇక్కడ చెత్త మాత్రం గలీజ్గా ఉంటుంది సార్. 3 వేయడం అయితే ఒక్క పూట. నా పేరు సురేష్. బెల్లంపల్లి బస్ ఏరియాకి చెందిన వ్యక్తిని నేను. ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కావాలి. ఈ గోడలు పగిలినాయి. ప్లస్ తర్వాత ఈ ఎండాకాలం చాలామంది పేషెంట్లు బీద వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు కాబట్టి వాళ్ళ కూలర్ సౌకర్యాలు కానీ మంచి ఫుడ్ కానీ పెట్టాలి. ఈ బెడ్షీట్లు కూడా అన్ని మార్చి ఉన్నాయి, చినిగిపోయిన పరుపులు ఉన్నాయి కాబట్టి మంచి పరుపులు కొత్త ఇవ్వాలని చెప్పేసి మన రాజకీయ నాయకులని, బెల్లంపల్లి ఏరియా ఉన్న మున్సిపల్ టౌన్ వారిని, తర్వాత ఈ ఏరియా ఎవరైతే హోమ్ మినిస్టర్ కిందకి వస్తుందో వాళ్ళందరూ సహాయం చేసి బీద వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ జరగాలని చెప్పి హాస్పిటల్లో లేడీస్ ఇంటర్వ్యూ చేయడానికి లేడీ డాక్టర్నే పెట్టాలి. లేడీ డాక్టర్ చూడాలి ప్రెగ్నెంట్ కేసుని. ఇక్కడ ఆపరేషన్ చేయకుండా డాక్టర్ చూడకుండా మంచిర్యాల పంపుతుంది. ఆ లేడీ డాక్టర్ కూడా డ్యూటీకి రావటం లేదని ఇది వాడకుండా పక్కకు పెట్టారు. అంబులెన్స్ కూడా వాడాలి. పేద ప్రజల్ని మంచిర్యాల వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. అలాంటి వాళ్ళ దగ్గర డీజిల్ పెట్రోల్ పోయించుకొని తీసుకెళ్తున్నారు. అలాని ఫ్రీగా తీసుకెళ్ళాలి, ఉచితంగా తీసుకుపోవాలి. నా పేరు వచ్చేసి సునీత అండి. నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి 2 days అవుతుంది. సిస్టమ్ తీసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ మేము గవర్నమెంట్. For more updates, please subscribe 99 TV Telugu.